అందరికీ శుభోదయం అండి. ఈ రోజు నేను బీరట్లు వేస్తున్నానండి. బీరకాయతోటి అట్లు వేస్తున్నాను. ఎలా తయారు చేస్తానో చూపిస్తానండి. చిన్న బిల్లు గ్లాసు బియ్యం తీసుకున్నానండి. ఇదిగో తీసుకుని ఇవి రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం తీసుకున్నాను నేను. అంటే ఈ రేషన్ బియ్యం వల్ల ఈ అట్లు మృదువుగా వస్తాయండి. చక్కగా స్మూత్గా ఉంటుంది పిండి, మృదువుగా వస్తాయి అట్లు. దాంట్లోనూ ఒక్క గుప్పుడు పెసరపప్పు వేసుకున్నానండి. రాత్రే శుభ్రంగా కడిగేసుకునండి నేను నీళ్ళు పోసి నానబెట్టేసుకుని ఉంచుకున్నాను. ఒకసారి మళ్ళీ కడిగేసుకుని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట అండి. ఈ బీరట్లో కంటే రెండు బీరకాయలు, 2 పచ్చిమిరపకాయలు. ఈ పప్పులో ఈ ఎండుమిరపకాయలు అలా పడేస్తాయండి. ఇలాగ నీళ్ళల్లో నానతాయి అనమాట. ఇలా నానితే బాగా నలుగుతాయి అనమాట. ఇవన్నీ చిన్న అల్లం ముక్క. ఇవన్నీ కూడా మనం మిక్సీ ఆడేసుకోవాలండి శుభ్రంగా. రోట్లోనే రుబ్బుకోవచ్చు, మిక్సీ అని ఆడేసుకోవచ్చు. ఉప్పు అన్నీ వేసి మిక్సీ చేసి రెడీగా పెట్టానండి. ఇందులో ఈసారి మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. మాట అట్లు వేసేసుకోవడం అండి. బీరట్లు సిద్ధమైపోయాయి.